హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 18వ తారీఖు 2వ నెల 2025కి సంబంధించి 4 పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి 2016 రూపాయలు, అదేవిధంగా 4016 రూపాయలు తాము అధికారంలో వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పింది. అయితే పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా పెన్షన్లు పెంపు అనేది ఉంటుందని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అయితే కట్టబెట్టారు. తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు పెన్షన్ తీసుకున్నటువంటి గతంలో ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి 1, 2, 3, 4 అంటే ఈ 3-4 వారాల్లో వచ్చేసి చివరి పెన్షన్ అందిస్తున్నారు. చాలామంది అడుగుతున్నారు, మాకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు పెన్షన్ అనేది అందించాలని అవ్వాతాతలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అయితే కోరుతున్నారు. తెలంగాణలో పెన్షన్లు అనేది 10 లక్షల దరఖాస్తులు అయితే చేసుకున్నారు. వారందరికీ కూడా అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు. ఇప్పుడు పాత పెన్షన్లు తీసుకున్నటువంటి ప్లేస్లో 2016 రూపాయలు, 4016 రూపాయలు ఒకసారి ఎవరికి ఇస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇవి 4016 రూపాయలు చేస్తారు, ఇవి వచ్చేసి 6016 రూపాయలు. 6016 రూపాయలు వచ్చేసి దివ్యాంగులకు, ఇక 4016 రూపాయలు వచ్చేసి ఒంటరి మహిళలకు, బీడీ టేకేదారులు, ఇక డయాలసిస్ ఎయిడ్స్ రోగులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ పెన్షన్ అయితే అందిస్తామని చెప్పింది. తెలంగాణలో ప్రభుత్వం మంత్రి సీతక్క గుర్తించి చెప్పారు, ఈ నివేదిక అనేది రెడీ చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట. 4 పథకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి 2 రకాల గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఇందులో ఒకటి రేషన్ కార్డులకు సంబంధించి 2 రకాల అప్డేట్స్ వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి తప్పనిసరిగా రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకున్న వారు మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోని అవసరం లేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో ఇప్పటికే ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కొన్ని జిల్లాల్లో. అంటే ఎన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉంటే అన్ని ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి ఆ జిల్లాల పరిధిలో ఉంటాయన్నమాట. 3-4 జిల్లాలు కలిసి ఒక ఎమ్మెల్సీ ఉంటాయన్నమాట. మిగతా 33 జిల్లాల్లో కొన్ని జిల్లాలపైన మిగతా జిల్లాలు ఉంటాయి. వాటికి సంబంధించి మీరు రేషన్ కార్డు అనేది పంపిణీ చేసే విధంగా డిజైన్లు కూడా ఖరారు చేసే విధంగా ప్రభుత్వం అధికారులకైతే సూచనలు చేశారట. వారికి తగిన చర్యలు తీసుకోవాలని, ఏర్పాట్లు చేయాలని. ఇందుకు సంబంధించి ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇస్తారనమాట. గుడ్ న్యూస్. రెండో గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అప్లికేషన్ చేసుకోవడానికి వెళ్తున్నారు మీ సేవలో. తగిన పత్రాలు, కొంతమంది పాత రేషన్ కార్డులో ఉంటే కొంతమంది చిరునామా, కొంతమంది ఒకరిని డిలీట్ చేయడం, లేదా ఇంకొకరిని యాడ్ చేసుకోవడం, లేకపోతే మరొకటి కొంత అసలుగా రేషన్ కార్డు లేని వారు అప్లికేషన్ చేసుకుంటున్నారు మీ సేవల ద్వారా. అది వెబ్సైట్ అనేది నిరంతర గడువు ఏం లేదు కాబట్టి గుడ్ న్యూస్. ఇక రేషన్ కార్డుకు సంబంధించి అవ్వాతాతల ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తానికి గతంలో మనకు ఆధార్ కార్డు బేసిక్తోనే తీసుకున్నారు రేషన్ కార్డు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తున్న రేషన్ కూడా అదే, అంటే పెన్షన్లు అన్నట్టు. మనకు దాదాపు 44 లక్షల మంది అయితే ఉంటే ఇందులో వచ్చేసి 5 లక్షల మంది ఏమో దివ్యాంగులు ఉంటే మిగతా వారు వచ్చేసి 34-39 లక్షల మంది వచ్చేసి మనకు ఇతర కేటగిరీల వారు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికే ప్రతి పథకం అని చెప్పింది అనుకో, చాలామంది అనర్హులు అవుతారు. దాంతోపాటు ఆధార్ కార్డు ప్రాముఖ్యంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి కొన్ని అవినీతి జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎంప్లాయీస్ పనిచేస్తారు, వారికి నెలకు 10,000 రూపాయలు ఇటు వస్తాయి, ఇటు 4,000 రూపాయలు వస్తాయి. ఇది రేషన్ కార్డు ప్రాముఖ్యంగా తీసుకుంటే మన కార్డు ఉండదు కాబట్టి ఇలా క్యాన్సిల్ చేస్తారు, మొత్తంలో తీసేశారు. విధానాన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉందట. ఇక కొత్తగా సన్నబియ్యం కోసం ఎదురు చూస్తున్నాం. సన్నబియ్యం అంటే ఎప్పుడు ఇస్తారో ఉగాది నుంచి. ఉగాది అంటే 2-3 నెలల ముందే మనకు బియ్యాన్ని అనేది మిల్ల దగ్గర స్టోర్ చేసి వాటిని ఆడించి ఇప్పటికే రెడీ చేశారట. ఈ కొత్త రేషన్ కార్డుల ప్రతిపాదికనే కోట కూడా ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి అయితే ఇవ్వనున్నారు. ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి రేషన్ కార్డు లేకపోతే తప్పనిసరిగా రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొకటి తెలంగాణలో ఇందిరా మహిళలకు సంబంధించి రావడం జరిగింది. ఇందులో కూడా 2 గుడ్ న్యూస్ వచ్చాయి. అదేంటంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో అప్లికేషన్లు మాత్రమే తీసుకొని కొన్ని పేర్లు చదివారు, వినిపించారు, తర్వాత మళ్ళీ కొనసాగుతుందని చెప్పారు. ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధం లేకుండా ఎన్నికల కోడ్ ఏ జిల్లాలో వర్తించదో ఆ జిల్లాలకు సంబంధించి ముందుగానే 4 విడతలు వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలకు సర్టిఫికెట్లు ఇచ్చారు. వారికి వచ్చినట్లే కొన్ని మిగతా గ్రామాలు, మిగతా జిల్లాలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ప్రభుత్వం 400 గజాలు తప్పనిసరి
ఏదైతే మీరు గతంలో ఫోటో దిగారో ఆ ఫోటో ప్రకారమే అక్కడనే స్థలం ప్రకారం అయితే కేటాయిస్తారు. సో మరొకటి తెలంగాణలో మీరు పంచాయత్ సెక్రటరీకి సంబంధించి ఆ ఫోటో దింపుతారనమాట. పునాది తీసిన తర్వాత మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఖర్చు 4 విడతల్లో మహిళా ఖాతా మీద ఈ డబ్బులు పడతాయి. ఇందుకే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థానంతో మీరు పునాదిలో వేశారా, అవినీతి జరిగిందా, లేదంటే డబ్బులు వచ్చాయా రాలేదా, గోడలు కట్టినాక డబ్బులు వచ్చినాయా లేదా, స్లాబ్ పోసినాక డబ్బులు వచ్చినాయా లేవా, ఏ స్టేజ్లో ఆగిపోతుంది అని చెప్పేసి ఆన్లైన్లో వారికి ఫోటోలు కూడా కనబడతాయి అనమాట విత్ స్టేటస్. ఇప్పుడు ఇసుక అనేది ఫ్రీగా ఇస్తుంది. దీనికి సంబంధించి సిమెంట్ కావచ్చు, దాంతోపాటు మనకు ఐరన్ తక్కువ ధరకు ఇప్పించే ప్రయత్నం జరుగుతుంది. అది మహిళలకు సంబంధించి దాంతోపాటు ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి లేవు ఇల్లు వస్తాయి. సో వారికి ఇందులో కేటగిరీలో మరొకటి చెప్తా. సో ఇదేంటంటే గుడ్ న్యూస్ వచ్చిందనమాట. బీఆర్ఎస్ సంబంధించినటువంటి గతంలో ఇల్లు కేటాయించారు కదా, కొంతమందికి ఏమో ఇల్లు ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి 3 విధాలుగా డివైడ్ చేసింది. ఒకటి L1, L2, L3. L2లో వచ్చేసి రేషన్ కార్డు ఉంది కానీ సొంత స్థలం లేదు, వారికి కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్రెడీ కట్టిన ఇల్లు గతంలో ఉన్నాయి, వాటిని వారికి తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి విషయానికి వచ్చినట్లయితే ఎంక్వైరీ నడుస్తుంది అన్నమాట. త్వరలోనే బడ్జెట్ అనేది కేటాయిస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా 10 లక్షల మంది, ఇప్పుడు పాతగా ఉన్నటువంటి 44 లక్షల మంది, మొత్తానికి ఇల్లు వడపోత పోసి నిజమైన అర్హుల లబ్ధిదారుల జాబితా ఎంపికలో 54 లక్షల మంది దాకా అయితే ఉండే ఛాన్స్ ఉందట. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి ఈ నెల నుంచి పెన్షన్ అందరికి ఒకసారి ఇస్తుందంటే ఇవ్వదు. పాత పెన్షన్లు అనేది మ్యాక్సిమం ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. బడ్జెట్ అనేది ఇప్పుడు కొత్తగా మహిళలకు సంబంధించి 2,500 స్కీమ్ అయితే ప్రారంభిస్తామని చెప్పారు. దాంతోపాటు అవ్వాతాతలకు 4,016 రూపాయలు గతంలో చెప్పారు కదా. సో ఈ స్కీమ్ అనేది సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు కాబట్టి ఇందుకు సంబంధించి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల ఎప్పుడు పెన్షన్ ఇస్తారు? సో చాలామంది చూస్తున్నాం. ఈ నెల 20 తారీఖు నుంచి లేదంటే 24 తారీఖు లోపు అయితే కొన్ని జిల్లాలకు పెన్షన్ డబ్బులు జిల్లాల వారికి అప్డేట్ అయిన వెంటనే పడతాయి. ఒకసారి గ్రూప్లలో మెసేజ్లు కూడా పెడతారు, లేదంటే మనకు వివరాలు అయితే వస్తాయి అన్నమాట. సో ఎంత ఇస్తారు ఏందనేది ఇక్కడ డౌటే ఉంది. ఈసారి పెంచిన పెన్షన్లు ఇచ్చే అవకాశాలు, ఎందుకంటే రానున్న రోజులు ఎలక్షన్లు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో మరొకటి, తెలంగాణలో ఎప్పటికీ కూడా అందరం కూడా ఎదురు చూస్తుంది రైతు భరోసా. రైతు భరోసా అంటే అవాతాతలకు వస్తాయి, కొంతమంది భూజాగా ఉన్న వారికి, లేని వారికి ఇందిరా ఆత్మీయ భరోసా ఎప్పటికీ 3 ఎకరాల వరకు నడుస్తుంది. ఆల్రెడీ డబ్బులు పడుతున్నాయి, కొంతమంది పడలేదు అంటున్నారు. ఏఈఓని సంప్రదించి ఎందుకు పడలేదు, ఆధార్ కార్డు మిస్టేకా ఏదైనా ఉంటే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏదంటే ప్రభుత్వం వచ్చే నెల ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలకు ముహూర్తం ఖరారు చేశారు, కొన్ని పథకాలు క్లోజ్ చేసిన వాటిని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి మరో కార్యక్రమం అయితే ఉంది. అది బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లో గతంలో ఉన్న 3 లక్షల మంది పాల్గొనలేదు. సో వారు 8 గంటలకు ఫోన్ చేస్తే డైరెక్ట్ వచ్చేసారి ఇంటికైనా, లేదంటే ఆన్లైన్లో డీటెయిల్స్ అనేది ఇస్తే సరిపోతుందని చెప్పడం జరిగిందనమాట. ఎంక్వైరీకి సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం వితిన్ 15 రోజుల్లో కొత్త పెన్షన్లు అయితే వస్తున్నాయండి. అవి అందరికీ రావట్లేదు, కొంతమందికి అయితే వస్తున్నాయి అనమాట. అది ఎలా వస్తుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో అయితే ఎండి వరకు వచ్చిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా వీడియో రూపంలో మీ అందరికీ అందించే ప్రయత్నం అనేది జరుగుతుందండి.